గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. లాస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ వరంగల్‌కి మహారాజా కమల్ చంద్ర మంజిదేవ్ గారు వచ్చిన విషయం మీ అందరికీ తెలుసు. అండ్ వారి సెకండ్ విజిట్ ఉంది. ఎందుకు వస్తున్నారంటే ఒక యూనిక్ ప్రోగ్రామ్ ఆర్ వెరీ రేర్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. ఒక 800 సంవత్సరాల క్రితం కాకతీయ గణపతి దేవుడి కాలంలో ఒక ఆలయం నిర్మాణం అయింది. పాల్వంచ అనేటువంటి ప్రాంతంలో, ఖమ్మం జిల్లా సమీపంలో. అది కాలక్రమంలో శిథిలావస్థకు చేరుకొని 2000 సంవత్సరంలో మొత్తం కూలిపోయింది. సో ఆ గ్రామానికి సంబంధించిన ఒక పర్సన్ 2002 సంవత్సరంలో ఒక ఇనిషియేషన్ తీసుకున్నాడు. ఆ టెంపుల్ని రెస్టోర్ చేద్దాము, మళ్ళీ బాగు చేద్దామని. సొంత డబ్బులు ఖర్చు పెట్టి కొంతమంది ఆయనకు సహకరించిన వాళ్ళందరితోని హెల్ప్ తీసుకొని అండ్ ఆల్మోస్ట్ ఒక 20 సంవత్సరాలు దానికోసం కష్టపడి లాక్డౌన్ టైంలో ఆ టెంపుల్ మొత్తం రెస్టోరేషన్ అంతా ఫినిష్ చేసి మొత్తం కూలిపోయిన ఆలయాన్ని పునరుద్ధరించి ఇప్పుడు పంచకూట ఆలయంగా మార్పు చెందించారు. ఆత్మలింగం అనే పేరుతో ఒక శివలింగ ప్రతిష్టాపనని ఈరోజు చేస్తున్నారు. ఈరోజు ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకతీయ వారసుడైనటువంటి కమల్ చంద్ర మంజిదేవ్ గారి చేతుల మీదుగా రీఇన్స్టాలేషన్ జరగబోతుంది. ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం కోసం మేమందరం వెళ్తున్నాము. వినయ్ భాస్కర్ గారు, నేను, అరుణ్ అన్న, మేమందరం వెళ్తున్నాము. మధ్యాహ్నం 1 గంటకి ముహూర్తం ఉంది. సో అక్కడ కలుద్దాం. एक क्रियाशक्ति पंडित ने किया और हरिहर तुम तो कहीं पे थे, इसलिए कुछ ना कुछ ठोस आधार मिले आप स्वामी संपूर्ण अनुग्रह परासिद्धिरस्तु। आज जब ये बात हम करते हैं, हम सबसे पहले गुरु को अर्पण करते हैं। तो काकतीय वंशज ने जब ये राजपाट बनाया, अपने गुरुओं को ये मंदिर समर्पण किया। కాకతీయ పాలకులు ఈ ఆలయాన్ని నిర్మాణం చేసినప్పుడు కళాఖండాన్ని, ఆ గొప్పతనాన్ని, ఆ గొప్ప ఆలయాన్ని గురువులకి అంకితం చేశారు. मंदिरों को हम लोगों ने जब भी बनाया, विनय जी, हम लोगों ने ये कोशिश की, इतने सारे मंदिर हम लोगों ने काकतीय में बनाया, बस्तर रियासत में बनाया। हम लोगों ने कभी क्लेम नहीं किया कि हमने बनाया। हमने तो सिर्फ ये बोला कि ये जनता का मंदिर, भगवान जनता के हैं, हम तो सेवक हैं और हमेशा सेवा करते रहेंगे। ఇన్ని వందల ఇన్ని వేల దేవాలయాలు కాకతీయులు కట్టించినప్పటికీ కాకతీయులం అంటే మేము ఈ దేవాలయాలని క్రెడిట్ లాగానో క్లెయిమ్ లాగానో చేసుకోలేదు. వీటన్నిటిని మేము ప్రజా సంక్షేమం కోసం, ప్రజల కోసం నిర్మాణం చేశాము. ప్రజలకి మేము పాలకుల్లాగా కాకుండా ప్రజలకి సేవకుల్లాగా మేము వ్యవహరించాం. आज मेरे साथ मंच में उपस्थित विनोद जी, जो आपके सांसद प्रतिनिधि रहे भारतीय जनता पार्टी से, विनय जी हमारे साथ हैं, मेरे छोटे भाई रुद्र जी मेरे साथ उपस्थित। हम लोगों का सिर्फ एक ही लक्ष्य है कि जब आप मेरे पास आए थे, बहुत साल हो गए, जब आए थे तब मंदिर को बताया गया यहाँ पे रेत था, शिवलिंग पड़ा हुआ था, कोई स्थिति बहुत ख़राब थी। तो मैं आपको धन्यवाद देता हूँ कि आपको वो सौभाग्य गणपति देव के बाद मिला कि आपने इस मंदिर को वापस जीर्णोद्धार किया। तो मैं आप सबके तरफ से इनको बहुत बहुत तहे दिल से धन्यवाद देता हूँ। ఈరోజు వేదిక మీద నాతో పాటు వినోద్ రావు గారు, వినయ్ భాస్కర్ గారు, అలాగే నా సోదరుడు ఉన్నారు. గతంలో కొన్ని సంవత్సరాల క్రితం శ్రీనివాసరావు గారు నా దగ్గరికి వచ్చి ఈ దేవాలయ పరిస్థితి గురించి వివరించారు. కొన్ని సంవత్సరాల క్రితం వారు వచ్చినప్పుడు శివలింగం ముక్కలు ముక్కలుగా ఉందని, ఆలయం చెదిరిపోయి ఉందని చెప్పినప్పుడు చాలా బాధేసింది. కానీ గణపతి దేవుడు కట్టిన తర్వాత 800 సంవత్సరాల తర్వాత ఆ ఆలయానికి పునర్వైభవం తీసుకురావడానికి కృషి చేసినటువంటి శ్రీనివాస్ గారిని మీ అందరి తరపున, నా తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మీకు గణపతి దేవుడి కాలంలో నిర్మాణం చేసినటువంటి గొప్ప ఆలయాన్ని పునర్వైభవం తీసుకురావడానికి కృషి చేసినందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. आज मेरे लिए सौभाग्य की बात, एक कहावत
विनय जी भी ने सुनी होगी, विजय जी ने भी, विनोद जी ने भी, कि हिस्ट्री रिपीट्स इट्स ओन सेल्फ, कि आज उनका खून ही आकर के उन्हीं को अर्पण करता है। ये प्रभु की लीला है कि राम भगवान का भी पुनर्जन्म हुआ, कृष्ण भगवान का भी पुनर्जन्म हुआ। हर राजा अपने चरित्र के नाम से जाना गया, और सबसे महत्वपूर्ण हमारे समाज को समझने की जरूरत है कि कभी भी राजाओं ने या भगवान ने अपना अवतार लिया तो राजा के रूप में लिया। ఈరోజు వినోద్ గారు, వినయ్ భాస్కర్ గారు, విజయ్ గారు వీళ్ళందరూ నాతో పాటు ఉన్నారు. ఒక గొప్ప విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలోనే రామ జన్మభూమి పునర్వైభవం వచ్చింది, త్వరలో కృష్ణుడి జన్మభూమి పునర్వైభవం వచ్చింది. అదే తరహాలో, అదే రీతిలో, అదే పందాలో కాకతీయ గణపతి దేవుడు కట్టిన శివలింగానికి కూడా పునర్వైభవం వచ్చింది. ఇది చరిత్రని మళ్ళీ రాయడమే అవుతుంది. చరిత్ర తన చరిత్రని తానే పునర్లిఖించుకున్నట్టు అవుతుంది. तो इसी कार्यक्रम में मैं धन्यवाद देना चाहता हूँ जितने लोगों ने मंदिर की प्राण प्रतिष्ठा करी, हमारे जितने संत उपस्थित हुए, साथ साथ यहाँ पे माँ मंडलेश्वर जी भी उपस्थित हुए हैं, हमारे साथ विनय गारू जी आए हुए हैं, साथ साथ विनोद जी, हमारे रुद्र भाई जो गुजरात से आए हुए हैं, साथ साथ समस्त सिक्योरिटी में लगे हुए साथी, हमारे पूरे गांव के लोग, और विनोद जी का तो ये घर ही है, तो इनके घर के साथ साथ जितने भी लोग यहाँ उपस्थित हैं, आप लोगों को धन्यवाद देता हूँ। और ये बताना चाहता हूँ कि भगवान के मंदिर ऐसे नहीं बनते। मैं तो साक्षात माई दंतेश्वरी का पुजारी हूँ, विनय जी तो आए हैं। हम तो माता को इतना देखें कि इतनी शक्ति है माता में कि अगर आप अपना अर्पण करो, हम सबसे ज़्यादा दिक्कत क्या होता है, मंदिरों में जाते हैं भगवान से मांगते हैं, सही है गलत भैया विनोद जी? वी आस्क द गॉड कि गिव मी समथिंग, और उसका एक छोटा सा उदाहरण है, बच्चे घेर देखते हैं, जिन होता है उसको हाथ हिलाते हैं तो जिन निकलता है, जिन बोलता है तेरी इच्छा क्या है मैं पूर्ण कर दूंगा, बट आर यू रेडी टू पे द प्राइस टू गेट टू दैट थिंग? If you want to become a chief minister, prime minister, or you want to become a scholar, you want to become a scientist, but you have to give 100% like that. In all the temples you have to give 100% of what? Devotion. Your money, your power, being Shuddh and going to a temple makes it the most serene place, and God will hear you, because in Kali Yuga it is said, अगर 41 days you do japa of a Bhagwan, you can see Shiva, Parvati, everyone. That is the power in Kali Yuga, not in Satyug. Only in Kali Yuga we have that power. और इतना ही कहते हुए आप सबको माई दंतेश्वरी का, मावली माता का आशीर्वाद हम सबके साथ बना रहे। धन्यवाद। ఈరోజు నాకు ఎందుకు ఆనందం అనిపించింది అంటే, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సాధువులు కావచ్చు, సంతులు కావచ్చు, పూజారీలు కావచ్చు, క్రతువులు జరిపించేటువంటి వాళ్ళు కావచ్చు, సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు, ఈ ఆలయ నిర్మాణానికి కృషి చేసినటువంటి ప్రతి గ్రామస్తుడికి, ప్రతి మహిళకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే దేవాలయం నిర్మించడం అనేది అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఏదైనా ఒక పని కావాలంటే మనం దేవుణ్ణి అడుగుతాం. దేవుణ్ణి అడిగినప్పుడు ఉదాహరణకి చిన్నపిల్లలు జీనీ లాంటి ఒక ఆకారాన్ని ఊహించుకొని కార్టూన్ సినిమాల్లో ఏదైనా అడిగితే అది కూడా తిరిగి డబ్బు అడిగి ఆ డబ్బుకి ప్రతిఫలంగా మనకు పనిచేస్తుంది. కానీ దేవుడికి మనం మన 100% కష్టాన్ని, శ్రమని, డబ్బుని, ఆధ్యాత్మికతని ఇచ్చినప్పుడే దేవుడు మనకి ఏం కావాలన్నా ఆ ఆశని నెరవేరుస్తాడు. మన కోరికలు కాకుండా దేవుడికి దేవాలయం కావాలని కోరుకోవడం శ్రీనివాస్ గారి గొప్పతనం. ఆ గొప్పతనం మీ అందరి మూలంగా నెరవేరినందుకు నేను మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఎప్పుడైనా ఏదైనా ఒక పని చేయాలంటే పూర్తి ప్రతిఫలం ఆలోచించకుండా, ఎట్లాంటి లాభాపేక్ష లేకుండా చేసినప్పుడు ఆ పని నెరవేరుతుందని నేను నమ్ముతున్నాను. అలాగే దంతేశ్వరి మాత అమ్మవారి విషయంలో మనం సాక్షాత్కారం చేసినప్పుడు ఎన్నో రకాల విషయాలు మనకి తెలుస్తుంటాయి. మన కోసం మనం అడిగినప్పుడు ఏది కాదు, పరుల కోసం అడిగినప్పుడు అది ఖచ్చితంగా నెరవేరుతుందని నేను నమ్ముతున్నాను. సో ఇంత గొప్ప కార్యక్రమంలో, ఇంత గొప్ప క్రతువులో భాగస్వామ్యం చెందిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అమ్మవారి దంతేశ్వరి ఆశీస్సులు ఇక్కడున్న ప్రతి ఒక్కరిపై మెండుగా ఉండాలని ఆ దంతేశ్వరి అమ్మవారిని ప్రార్థిస్తూ మీ అందరి నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను.
who is the sister of Maharaja Ganpati Deva. So, in the name of her mother, she laid an inscription and she founded one beautiful lake, which is also known as Bayaram. As the formula says, triple T formula, Tang Temple Town. So, she established Bayaram village as a town. And that day, this is the inscription, sir. So, 171 shlokas are there in the inscription, which is in Halakannada language. The Prola Raja to up to the Ganpati Deva तक जो जीनोलॉजी है पूरा काकतीय लोगों का लिखा हुआ है. So उसके बारे में गणपति देवा ने क्या क्या किया उनके रिजिम में, उनका टाइम पीरियड में क्या क्या युद्ध लड़ा, इसके बारे में पूरा लिख चुका है सर इसमें. So इसके हिसाब से जो पूरा काकतीय हिस्ट्री है हमको पता चला है कि उनका लीनेज क्या है. So किसके बाद किसने रूल किया, पूरा इसके हिसाब से हुआ सर. 1969 में परब्रह्म शास्त्री जी बोल के एक हिस्टोरियन ने इसको लाइमलाइट में ला के इसके बारे में किताब भी लिखा है सर. So this tells about this is the first inscription, and the second one is Dantewada, which tells about the whole lineage. That tells up to the Pratap until the Ganpati Deva. Ganpati Deva करवाने के लिए, लेक बनाने के लिए, गांव बनाने के लिए, so financially भी they are very well empowered. So ऐसा हम पता कर सकते हैं सर. मतलब है कि it was laid by king, and they are Shiva worshippers, and Shivalinga. So they have done Godan. During the construction of the temple, they have done Godan. So it indicates that Godan was made by the king on behalf of the Lord Shiva, Ganpati Deva. So this is the preliminary work done by the Kaktiyas during the first time. After they got independence from the Rashtrakutas, this is the first time, because this particular area, Redlavada, and this area is under Nathawadis. Nathavadi Samantarajam, sir, Kaktiyaldi, subordinate. సో కాకతీయ గణపతి దేవుడి చెల్లెని ఇక్కడికి ఇచ్చారనమాట. సో దిస్ పర్టికులర్ ఏరియా వాజ్ గివెన్ యాజ్ అ డౌరీ, కట్నంకి ఇచ్చారు. కట్నంకి ఇస్తే ఆమె ఊర్లో ఒక ఊరిని కట్టించి ఒక పెద్ద చెరువుని తవ్వించి దేవాలయాన్ని నిర్మాణం చేయించి వాళ్ళ ట్రిపుల్ టీ. సో వాళ్ళ మొత్తం చరిత్రని ఆ శాసనంలో రాయించింది. దాని ద్వారానే కాకతీయ చరిత్ర మనకు తెలిసింది.